హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఈ వీకెండ్ మొత్తంగా 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి 16వ తారీఖున మిత్రమండలి రిలీజ్ అయింది, 17న వచ్చి డ్యూడ్ తెలుసు కదా రిలీజ్ అయ్యాయి, 18న వచ్చి కే ర్యాంప్ అయితే రిలీజ్ అయింది. సో మొత్తంగా 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో వీటిల్లో ఏది ఫస్ట్ పొజిషన్ అకార్డింగ్ టు మీ అండ్ ఎందుకు అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పొజిషన్ చూసుకుంటే నాకైతే 2 సినిమాల్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ప్లేస్ అని చెప్పి. అంటే కే ర్యాంప్ తెలుసు కదా, ఈ రెండింటి విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. బట్ ఆ రెండిటికి మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే ఈ 2 సినిమాలు ఏంటంటే ఒక కాంప్లెక్స్ పాయింట్ని తీసుకొని దాన్ని క్యారెక్టరైజేషన్స్ ఓరియంటెడ్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేసి అలాగే ముందుకు తీసుకెళ్ళిన కైండ్ ఆఫ్ సినిమాలు 2 కూడా. సో అందులోనే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఇందులోనే ఒక ప్రాబ్లం, ఒక పంచాయతీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కొంచెం ఆ స్టోరీ వెళ్ళిన విధానం ఏదైతే ఉంటుందో అది కొంచెం రెండిట్లోని కూడా కొంచెం అంటే స్టోరీ వెళ్ళిన విధానం ఇన్ ద సెన్స్ ఆ స్టోరీలోని సబ్జెక్ట్ వేరు, ఈ స్టోరీలో సబ్జెక్ట్ వేరు. బట్ ఆయా సబ్జెక్టుల్లో అవి వెళ్ళిన విధానం కొంచెం ఆ క్యారెక్టరైజేషన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కే ర్యాంప్లో అలాగే ఉంటుంది, తెలుసు కథలో కూడా అలాగే ఉంటుంది అనమాట. సో దానివల్ల నాకు అది కొంచెం సిమిలర్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎక్కడైనా ఒక దగ్గర నాకు ఏంటంటే ఒక ప్రాపర్ వేలో ఇలా జరగలేదు అని అనిపించింది ఏంటి అంటే క్లైమాక్స్ దగ్గర. తెలుసు కదా క్లైమాక్స్ ఏదైతే ఉందో నాకు అది కరెక్ట్ కాదనిపించింది. అంటే ఒక సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పక్కన పెడితే అది ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ తీసుకున్నారు, ఒక రియాలిటీలో ఉండేది, ఇప్పుడు రియల్ లైఫ్లో ఉండే కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి ఒకదాన్ని తీసుకొని దాంట్లో ఆ హీరో క్యారెక్టర్కి ఏంటంటే కొంచెం ఆ యాటిట్యూడ్, కొంచెం ఆ గ్రే షేడ్స్ అన్నట్టుగా ఉండి అలా చూపించడానికి అయితే ట్రై చేశారు. సో ఇవన్నీ అలా అయితే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అంటే వాళ్ళు చూపించాలనుకున్న వెర్షన్ ఆల్మోస్ట్ ఓకే, అంతా బాగానే ఉంది. బట్ ఆ క్లైమాక్స్ అలా ఉండకుండా ఉండాల్సిందేమో, అది నాకు అదే అనిపించింది. అలా ఎలా చేస్తారు అని క్వశ్చన్ నాకు తర్వాత వెంటాడుతూనే ఉంది. చూసి బయటకు వచ్చి రివ్యూ చేసి అంతా తర్వాత కూడా వెంటాడుతూనే ఉంది. అలా జరగకూడదు కదా యాక్చువల్గా రియాలిటీ అయితే. మేబీ సినిమా కదా అనుకున్నా కూడా వాళ్ళు తీసుకున్న వరల్డ్ రియల్ వరల్డ్. సో రియల్ వరల్డ్లో జరిగే ఒక స్టోరీని మరీ టూ మచ్ ఆర్టిఫిషియల్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు సినిమా కోసం. సో ఆ స్టోరీకి ఆ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ అనేది ఎట్టి పరిస్థితిలోని కరెక్ట్ కాదనిపిస్తుంది. సో అంటే బేసిక్గా ఆ సినిమా ఏంటంటే జస్ట్ ఏదో చూసి వెళ్ళిపోయామన్నట్టు కాకుండా కొంచెం డిస్కషన్స్ చేసుకొని, కొంచెం డిబేట్లు పెట్టుకొని ఆ కైండ్ ఆఫ్ స్టోరీ, ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. సో ఇంకా దానికి తగ్గట్టుగానే ఆ ఒపీనియన్ అయితే ఫామ్ అయింది. సో ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చిన ఫీలింగ్ అయితే రాలేదు. ఆ ఎండింగ్ ప్రాపర్ ఎండింగే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం. బట్ అది అసలు అలా ఎండ్ అవ్వకూడదు అని నాకు అనిపించింది, చాలా బలంగా అనిపించింది నాకైతే మాత్రం అది. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ని మాత్రమే కన్సిడర్ చేస్తా. అంటే ఎందుకంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఈక్వల్ ఆల్మోస్ట్. కే ర్యాంప్లో ఫన్ ఉంటుంది, ఇందులో కూడా ఫన్ ఉంటుంది వైవా హర్ష గారిది. అండ్ కే ర్యాంప్లో ఏంటంటే స్టోరీ బాగా వెళ్తుంటుంది, ఇందులో కూడా స్టోరీ ఆల్మోస్ట్ బాగా వెళ్తుంటుంది. అందులో కూడా క్యారెక్టర్స్ బేసిస్ మీద వెళ్తుంటుంది, అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ని బట్టి ఇందులో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నట్టే ఉంటుంది. బట్ ఆ క్లైమాక్సే నచ్చలేదు. అక్కడ కూడా ఒక డైలాగ్ చెప్పి యాక్చువల్గా రివ్యూలో కూడా
పృథ్వీ గారితో డైలాగ్ ఉంటుంది, అంతా బాగానే ఉంది కానీ డేవిడ్ బై కడప దర్గాకి వెళ్ళడం కన్విన్సింగ్గా లేదురా కామెడీగా ఉందంట కదా, సేమ్ అదే పాయింట్ వచ్చింది మైండ్లోకి. సో అదొక్కటే అనమాట యాక్చువల్గా. సో ఆ ఒక్క పాయింట్ కారణంగా కే ర్యాంప్ ఈజ్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. సో అంటే రెండిట్లోని ఫ్లాస్ ఉన్నాయి, కే ర్యాంప్లోని ఫ్లాస్ ఉన్నాయి, తర్వాత తెలుసు కథలోని ఫ్లాస్ ఉన్నాయి. సో ఉన్నాయి రెండిట్లోని మైనస్లు అయితే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ తెలుసు కథలో ఈ ఒక్క పాయింట్ మటుకు నన్ను అలా హాంట్ చేస్తూ ఉంది, అది అసలు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి. సో దానివల్ల అది కొంచెం ఒక మెట్టు అయితే కిందకి దిగింది. సో అంటే తెలుసు కదా కే ర్యాంప్ రెండు ఒకటే మెట్టు మీద నించోబెట్టినప్పుడు ఈ ఒక్క పాయింట్ కారణంగా తెలుసు కదా ఒక మెట్టు కిందకి దిగింది అంతే, కే ర్యాంప్ అక్కడే ఉంది. సో అందువల్ల కే ర్యాంప్ విల్ బీ ఇన్ ఫస్ట్ పొజిషన్. సో ఈ వీకెండ్కి అయితే నా ఫస్ట్ పొజిషన్ అయితే కే ర్యాంప్, ఈ పాయింట్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేసి, లేదంటే రెండు ఈక్వల్ యాక్చువల్లీ. సో తర్వాత సెకండ్ వచ్చి తెలుసు కదా, ఇంకా ఆబ్వియస్లీ తెలుసు కదా అనే సెకండ్ ఇంకా అర్థమైపోయింది. ఇంకా తెలుసు కదా కూడా కంపేర్ చేసుకుంటే అంటే డూడ్ వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ కే ర్యాంప్ అండ్ తెలుసు కదా ఈ రెండు సినిమాలు ఎందుకు బెటర్గా ఉన్నాయంటే డూడ్తో కంపేర్ చేసుకుంటే, డూడ్ బేసిక్గా ఒక టిపికల్ ప్రదీప్ రంగనాథన్ సినిమా కాదు. అలాగని సరే ఆయన కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాడు కదా అని చెప్పి దాన్ని ఇష్టపడే విధంగా ఉన్న సినిమా కూడా కాదు. దాంతో ఉన్న ప్రాబ్లం అదే, నేను ఆ రివ్యూలో కూడా అదే చెప్పాను. ఒక పర్టికులర్ టైంలోనేమో వావ్ వాటే మూవీ అనిపిస్తుంది, ఒక పర్టికులర్ టైంలోనేమో చిచ్చి ఇదేం సినిమా అనిపిస్తుంటుంది, ఒకనొక టైంలోనేమో ఏమి తీసుకున్నారు కాన్సెప్ట్ అనిపిస్తుంది, ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఇదే చెత్త కాన్సెప్ట్ అనిపిస్తుంది. అంటే అదొక మిక్స్డ్ ఒపీనియన్స్ని కంటిన్యూస్గా ఫామ్ చేస్తూ వచ్చిన సినిమా. మీన్వైల్ తెలుసు కదా అండ్ కే ర్యాంప్ అలా కాదు, ఇవి స్టోరీ డ్రివెన్ సినిమాలు. అంటే అట్లీస్ట్ ఒక పాయింట్ చిన్న పాయింటే అయి ఉండొచ్చు, బట్ ఆ పాయింట్ తీసుకొని దాని బేసిస్ మీద వెళ్ళిన సినిమాలు ఇవి రెండు కూడా. డూడ్ అలా కాదు, డూడ్ బేసిక్గా దారం తెగిన గాలిపటం, అది గాలి ఎటేస్తే అటు వెళ్ళిపోయింది అంతే. అది ఆ టైంకి ఎలా తీయాలనిపిస్తే అలా తీసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఓకే యాక్టర్లు అందరూ వచ్చారు కదా, సరే ఇప్పుడు నేను యంగ్ నువ్వు యంగ్, సో ఒక లవ్ స్టోరీ లాగా ఓ సీన్ ఏదైనా చేసేద్దాం, ఈ సీన్ చేసామా సరే దీని తర్వాత ఏం చేయొచ్చు ఓకే ఇది చేసేద్దాం, అలాగే ఉంటుంది తప్ప దానికి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ఉండి ఒక ప్రాపర్ వేలో వెళ్ళిన ఫీల్ అయితే రాదు. డ్యూడ్ అయితే మాత్రం డ్యూడ్ ఒక అతుకుల బొంత, సింపుల్గా చెప్పాలంటే. అంటే రకరకాల థింగ్స్ రకరకాల పాయింట్స్ని తెచ్చి అతికించిన ఫీలింగ్ ఉంటుంది, అదొక హ్యూజ్ డ్రాబ్యాక్. అంటే మనం ప్రదీప్ రంగనాథన్వి ప్రీవియస్ మూవీస్ చూసాం, లవ్ టుడే కానీ డ్రాగన్ కానీ ఇవి చూసాం మనం. అవి చూసి వాటిల్లో మనం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆయన వచ్చి ఒక మీడియోకోర్ ప్రొడక్ట్ మనకి ఇస్తే అది అలా కూడా అనిపించదు, మనకి అవుట్ రైట్ బ్యాడ్ అని అనిపిస్తుంది మనకి. సో దానివల్ల ఒక కైండ్ ఆఫ్ స్ట్రైట్ ఆన్ బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది సినిమా మీద. అది ఎటేటో వెళ్ళిపోతుంటుంది, చెప్తున్నాం కదా కొన్ని చోట్ల బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక దగ్గర ఇలా లేచి ఒక దగ్గర డౌన్ అవ్వడం వేరు, ఒక దగ్గర లేచి అక్కడ గ్రాఫ్ ఆగిపోద్ది, మళ్ళీ ఇక్కడ నుంచి గ్రాఫ్ మొదలవుతుంది, మళ్ళీ లేగుస్తుంది, మళ్ళీ గ్రాఫ్ ఆగిపోద్ది, అక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లేగుస్తుంది, గ్రాఫ్ ఆగిపోద్ది. అక్కడ డౌన్ అవ్వడం కూడా కాదు, గ్రాఫే ఆగిపోద్ది కంప్లీట్గా అక్కడ. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న సినిమా అది డ్యూడ్. సో దానివల్ల డ్యూడ్ కంటే కే ర్యాంప్ అంటే తెలుసు కదా చాలా బెటర్, ఎందుకంటే దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్టోరీ, వాళ్ళు స్టోరీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, అదొక బెస్ట్ పార్ట్ ఈ రెండు సినిమాల్లోని కూడా. సో మీన్వైల్ డ్యూడ్లో అదే మిస్ అవుతుంది. సో దానివల్ల డ్యూడ్ అనేది కొంచెం అంతంత మాత్రంగానే ఉండే సినిమా అనమాట. సో దానివల్ల డ్యూడ్ కంటే రెండు బెటర్గా ఉంటాయి. ఈ రెండిట్లో ఆ రీజనింగ్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా నేను. సో ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రమే తెలుసు కదా అనేది ఒక స్టెప్ కిందకి వెళ్ళింది. సో కే ర్యాంప్ ఫస్ట్ పొజిషన్లో ఉంది, తెలుసు కదా సెకండ్ పొజిషన్లో ఉంది, డ్యూడ్ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇంకా ఫోర్త్ మిత్రమండలి. యాక్చువల్గా అది ఇంక ఈ సీజన్లో రిలీజ్ కాకపోయినా బాగుందేమో, అది ఎందుకో రిలీజ్ అయింది పాపం. అండ్ ఇంక ఇప్పుడు అది కంప్లీట్గా అవుట్ రైట్ వాష్ అవుట్ అన్న ఫీలింగే ఉంది. దాని బుక్ మై షో రేటింగ్స్ కూడా 5 ఎంతో ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే 4.5కే ఎంతకో పడిపోయింది యాక్చువల్గా, తర్వాత మళ్ళీ ఏవో కొంచెం అందుకున్నాయి కానీ 5.2 ఎంతో ఉంది. సో అలా ఉంది పరిస్థితి కాబట్టి కష్టం ఇంక అది. అండ్ అది కామెడీ వర్కౌట్ కాలే, కాన్సెప్ట్ బాగాలేదు, అసలు స్టోరీ లేని ఫీలింగ్ వస్తుంటుంది, అది మరీ ఘోరం. అది చెప్తున్నాను కదా, ఇంకా
డూడే ఇంకా ఎటు గాలి వేస్తే అటు వెళ్ళే గాలిపటం అన్నట్టయితే ఇంకా అసలు దాన్ని దేంతో కంపేర్ చేయాలనేది కూడా తెలియట్లే మిత్రమండలి. అది పరిస్థితి. సో ఇంకేం చెప్తాను చెప్పండి ఇంకా. సో మిత్రమండలి ఇంకా అవుట్ రైట్ బ్యాడ్ ఫిల్మ్ అది అయితే మాత్రం. అసలు ఈ వీకెండ్ రిలీజ్ కాకూడని సినిమా, ఒక పండక్కి రాకూడని సినిమా అది. ఎందుకంటే ఏమీ లేదు, చెప్తున్నాడు 2 గంటల 18 నిమిషాల సినిమా అయితే హార్డ్లీ ఆ 18 నిమిషాలు కూడా మరి బీభత్సమైన లాభ్స్ అన్నాం కానీ బట్ పర్లేదు అనమాట. ఆ 18 నిమిషాలు ఆ మాదిరిగా ఏదో కొంచెం నవ్విస్తారు. మిగతా 2 గంటల సినిమా బ్యాడ్ ఉంటుంది, టూ బ్యాడ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే సో దిస్ ఈస్ ద పొజిషన్స్. సో ఫస్ట్ పొజిషన్ ఈజ్ కేరామ్, సెకండ్ ఈజ్ తెలుసు కదా, థర్డ్ ఈజ్ డూడ్, 4 ఈజ్ మిత్రమండలి. సో ఇవి నా ఆర్డర్. మరి మీ ఆర్డర్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకేమనిపించింది ఈ వీకెండ్? అన్నీ చూసారా? చూస్తే మీ ఆర్డర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూడకుండా చెప్పకండి. సో దాట్ గైస్, థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.